సత్తెనపల్లి టూర్ తర్వాత జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఇందులో రెండే అంశాలు మేజర్గా హైలైట్ అయ్యాయి. గంటన్నర సుదీర్ఘ ప్రెస్ మీట్లో రప్ప రప్ప నరుకుతా అనే డైలాగ్ని మీడియా ప్రధానంగా ఫోకస్ చేస్తే మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా చర్చకు వచ్చింది. అదే జగన్ వేలికి పెట్టుకున్న రింగ్. పదే పదే దాన్ని వేళ్లతో తిప్పుతూ జగన్ ఈసారి కొత్తగా కనిపించారు. ఇంతకీ ఆ ఫింగర్కున్న రింగ్ సంగతి ఏంటి? రింగులో ఫింగర్ కదేంటో ఇప్పుడు చూద్దాం. జగన్ మాసిన గెడ్డంతో రఫ్గా నిన్న ప్రెస్ మీట్లో కనిపించారు. అదే ఊరమాస్ డైలాగులు చెప్పారు. రప్ప రప్ప నరుకుతామనే ప్లకార్డ్ పట్టుకుంటే తప్పేంటి అంటూ ప్రశ్నించారు కూడా. అయితే ఇది రాజకీయంగా పెద్ద దుమారమే లేపినా చేతికున్న ట్రాకర్ ఎందుకు పెట్టారనే ప్రశ్న కూడా సోషల్ మీడియాలో చర్చకు తెరలేపింది. జగన్ రెడ్డి రప్ప రప్ప నరుకుతామంటూ ఓ అభిమాని పట్టుకున్న ప్లకార్డ్ను సమర్థించడం చూస్తుంటే ఆయన ఎంత తీవ్రమైన ద్వేషంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు అనేది కూటమి నేతల మాట. అలాంటి మానసిక పరిస్థితి అత్యంత ప్రమాదకరమని తెలిసే సన్నిహితులు ఆయన చేతివేలికి హెల్త్ ట్రాకర్ తొలగించారనే టాక్ వినిపిస్తోంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు బయట నుంచి వైద్యులు ట్రాక్ చేస్తుంటారేమో కానీ పదే పదే ఆ ట్రాకర్ను కూడా పట్టుకుని తిప్పుతూ కనిపించారని టీడీపీ సెటైర్లు వేస్తున్నారు. నిజానికి ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు హెల్త్ ట్రాకర్ పెట్టుకున్నప్పుడు కూడా సెటైర్లు వేశారు. చంద్రబాబు బుర్రలో చిప్ ఉండాలి కానీ ట్రాకర్ పెట్టుకుని ఉపయోగం ఏంటంటూ అప్పట్లో జోకులేశారు. దీనికి టీడీపీ కౌంటర్లు కూడా ఇచ్చింది. చంద్రబాబు వయసు 7 పదులు దాటింది. ఆయన హెల్త్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేయించుకుంటారు. కానీ కుర్రాడినని నిత్య యవ్వనునని చెప్పుకునే జగన్ రెడ్డికి అప్పుడే హెల్త్ ట్రాకర్ ఎందుకు తగిలించారు? హెల్త్ ట్రాకర్లో చిప్ ఉందో లేదో కానీ జగన్ రెడ్డి బుర్రలో మాత్రం చిప్పు లేదంటూ రివర్స్ సెటైర్లు వేస్తున్నారు. దానికి కారణం జగన్ ప్రవర్తనే అంటూ పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా రాజకీయ నాయకుల్లో హెల్త్ కాన్షియస్నెస్ పెరిగిందని దీని ద్వారా అర్థమవుతోంది. ఆరోగ్యం విషయంలో చంద్రబాబు చాలా స్ట్రిక్ట్గా ఉంటారన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకే 76 ఏళ్ల వయసులో కూడా ఆయన గంటల తరబడి నిలబడి ప్రజెంటేషన్లు ఇస్తూ ఉంటారు. వేళకు మితంగా తినడం, కంటి నిండా నిద్రపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం లాంటివి చంద్రబాబు తూచా తప్పకుండా పాటిస్తారని సన్నిహితులు చెబుతూ ఉంటారు. అయితే బాబును చూసి కాపీ కొట్టారో లేదంటే జగన్ కూడా హెల్త్ డిసిప్లిన్ ఉండాలని కోరుకుంటున్నారో తెలియదు కానీ ఆయన కూడా బాబు పంథాని అనుసరిస్తూ ట్రాకింగ్ డివైస్ను రింగులా వేలికి ధరించారు. ఇది జగన్ రింగులో ఫింగర్ వెనకాల ఉన్న అసలు కథ.